డిజిటల్ మార్కెటింగ్ అంటేనే స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్. ప్రతిదానికి మనం మనీతో లీడ్స్‌ని తెచ్చుకోవాలంటే కష్టం. అలాంటిది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు, అలాగే బిజినెసెస్ కోసం లీడ్స్‌ని జనరేట్ చేయాలనుకున్నా గానీ, ఈ 2 స్ట్రాటజీ మెథడ్స్ అనేది మనకి అన్‌లిమిటెడ్ లీడ్స్‌ని జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. So then why too late? Let's get into this session. Get leads with low budget using the free tools. So the first one is the strategy one. So Google businesses profile as a lead magnet. మీరు ఎప్పుడైనా చూడండి, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ ఇలా సెర్చింగ్ చేసిన తర్వాత మనకి గూగుల్ మ్యాప్స్ లో డెంటల్ క్లినిక్ కి సంబంధించిన విజిబిలిటీ అనేది ఉంటుంది, రైట్? ఇక్కడ మనము కస్టమర్స్ కి సంబంధించిన లీడ్ ఎక్వైజేషన్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ మెథడ్ అనేది మనం యూజ్ చేయాలి. మీరు సేమ్ డిజిటల్ మార్కెటర్ అనుకోండి, ద సేమ్ మెథడ్స్ కూడా మీరు అప్లికేబుల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాము. ఈ బిజినెసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూగుల్ మ్యాప్స్ నుంచి మనము ఏ విధంగా లీడ్స్ అనేది ఎక్వైర్ చేస్తాము. ఫస్ట్ మనకి ఈ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాము. దెన్ యాజ్ ఎ సేల్స్ పర్సన్ గా మనము విల్ డిస్కస్ ద సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. 90% of the users search online before buying. So by default, people trust local results more than advertisement. Google businesses profile free, but most use it like a visiting card, not a sales system. మనం ఎర్లియర్ డిస్కస్ చేసినప్పుడు కొంతమంది గూగుల్ మ్యాప్స్ అనేది వాళ్ళు ప్రాపర్ గా క్రియేట్ చేయలేకపోతూ ఉంటారు. సో దట్ మెనీ లీడ్స్ మిస్ అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక సేల్స్ సిస్టమ్ గా మనం క్రియేట్ చేయాలంటే దీస్ ఐడియాస్ విల్ వర్క్. టర్న్ ఇంటూ ఏ సేల్స్ పర్సన్. ఫస్ట్ ఆప్టిమైజ్ నేమ్ అండ్ కేటగిరీ. జనరల్లీ మీ బిజినెస్ కి సంబంధించిన లొకేషన్ లో ఇక్కడ చూడండి, టూత్ డెంటల్ క్లినిక్. ఇఫ్ ఐ go with this one, tooth dental clinic, best dental hospital in SR Nagar, Hyderabad. Okay, if the business name is tooth dental clinic, so it's only the tooth dental clinic, that is the business name. ఎక్కువ మంది ఈ బిజినెస్ నేమ్ తోనే స్టాప్ చేస్తుంటారు. డోంట్ డూ దాట్. అడిషనల్లీ ర్యాంకింగ్ కీవర్డ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. బెస్ట్ డెంటల్ హాస్పిటల్ ఇన్ ఎస్ఆర్ నగర్, కానీ ఇక్కడ క్లినిక్ అన్నారు, ఇక్కడ హాస్పిటల్ అన్నారు. దేర్ ఇస్ ఏ లాజికల్ థింకింగ్. ఎందుకు అంటే ఇక్కడ ఎవరైనా డెంటల్ హాస్పిటల్ ఇన్ ఎస్ఆర్ నగర్ అని టైప్ చేసినా గానీ ఈ క్లినిక్ అనేది విజిబుల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఒక కీవర్డ్ లో క్లినిక్ ఇచ్చారు, ఇంకో కీవర్డ్ లో సో హాస్పిటల్ అనే యాడ్ చేశారు బై హైదరాబాద్. దీన్ని ఇంకొంచెం ఈ కీవర్డ్ అనేది ఇక్కడ వర్డ్ ఆఫ్ లైన్ ఉంది కదా, యూ కెన్ ఆల్సో ఎక్స్టెండెడ్ అనదర్ వన్ లైన్ ఆల్సో. ఓకే, దీన్ని ఇంకొంచెం ఇంప్రూవైజేషన్ అనేది చేయొచ్చు. బట్ రెగ్యులర్ ఓన్లీ బిజినెస్ నేమ్ ఇచ్చి కాకుండా యూ హ్యావ్ టు యాడ్ సెర్చ్ కీవర్డ్. జనరల్ గా కస్టమర్స్ ఎలా మీ సర్వీసెస్ కోసం సెర్చింగ్ చేస్తారో అలా మనం ఇక్కడ గూగుల్ కి సంబంధించిన మ్యాప్ లో టైటిల్ అనేది క్రియేట్ చేయాలి. గోట్ ఇట్? దెన్ నెక్స్ట్ యాడ్ ఆఫర్స్. వీ నీడ్ టు యాడ్ సమ్ ఆఫర్స్. ఇక్కడ బై డిఫాల్ట్ మీ గూగుల్ మ్యాప్స్ లో కొన్ని ఆఫర్స్ అనేది ఉంటాయి. ఈ ఆఫర్స్ అండ్ ప్రొడక్ట్స్ లో మన బిజినెస్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. దెన్ పోస్ట్ లైక్ ఏ సోషల్ మీడియా. మనం సోషల్ మీడియాలో చేయటము, అలాగే రివ్యూస్ విత్ ద కీవర్డ్స్ అండ్ స్ట్రాంగ్ సిటిఏ బటన్స్. సి ఇఫ్ ఐ గో విత్ ద స్టెప్ బై స్టెప్, సో యాడ్ కీవర్డ్స్ naturally, NDS dental or root canal and Invisalign specialist Hyderabad. ఓకే, సో ఇలా ఒక స్పెషలైజ్డ్ సర్వీస్ నేమ్ మీద మనము ఒక నేమ్ అనేది క్రియేట్ చేస్తాము. ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ విజిట్ డిస్కౌంట్స్ టు అట్రాక్ట్ అటెన్షన్. ఓకే, ఫ్రీ కన్సల్టేషన్ లాంటివి మనము యాడ్ చేస్తూ ఉంటాము. పోస్ట్ లైక్ సోషల్ మీడియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ పెయిన్ సొల్యూషన్ పోస్ట్ అండ్ గూగుల్ లవ్స్ దీస్ యాక్టివిటీ. యాక్చువల్ గా మనం ఇలా చేయటం వల్ల, రైట్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ట్రీట్మెంట్ కి సంబంధించింది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాట్ ఓన్లీ డెంటల్ క్లినిక్, మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఆ బిజినెస్ కి సంబంధించిన కస్టమర్ ఫీడ్బ్యాక్ బిఫోర్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా ఉంది, సో వీటికి సంబంధించిన ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అని కాకుండా జస్ట్ పోస్ట్ చేయడం కనుక మనం తెలుసుకోగలిగితే మార్కెట్ లో దాని ఇంపాక్ట్ అనేది, సెర్చ్ ఆల్గోరిథం ప్రకారం దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రివ్యూస్ విత్ ద కీవర్డ్స్. ఆస్క్ పేషెంట్స్ టు ఇంక్లూడ్ ద సర్వీసెస్ కీవర్డ్ ఇన్ రివ్యూస్. రూట్ కెనాల్, పెయిన్లెస్ ట్రీట్మెంట్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది రివ్యూస్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్తా ఉంటారు. ఓకే, రివ్యూస్ ప్రొవైడ్ చేసేటప్పుడు అందులో ర్యాంకింగ్ కీవర్డ్స్ కనుక మనం యాడ్ చేయగలిగితే ఆ గూగుల్ మ్యాప్స్ అనేది విజిబిలిటీ రావడానికి మోర్ ఛాన్సెస్ అనేది ఉంటాయి. దెన్ స్ట్రాంగ్ సిటిఏ బటన్స్ అనేది మనం ప్రాపర్ గా యాడ్ చేయాలి. బుక్ నౌ, మెసేజ్ నౌ, క్లెయిమ్ ఆఫర్ అండ్ ఇన్స్టెడ్. ఎక్కువగా మనము క్లయింట్స్ అనేది సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసేటప్పుడు, ఇఫ్ ఐ గో విత్ ద బాటమ్, ఇక్కడ చూడండి, సో డస్ యువర్ చైల్డ్ నీడ్ ఏ డెంటల్ చెకప్,
So at Root Dental, we ensure a kid friendly gentle. Okay, if I go with bottom, ఇంకొంచెం bottom కి వెళ్దాము. Okay, ఇక్కడ చూడండి the option. So description is fine with the 3 letters, but here is missing one call to action. Okay, your perfect smile is just a step away. Book a consultation today. This is fine, but you can also improve a bit more. Okay, మనము CTA buttons ని ఇంకొంచెము let's example exact requirement ఉన్న CTA buttons ని కనుక మనము every story every update లో కనుక మనం యాడ్ చేయగలిగితే it might be helpful to improve the lead quality. Okay, వాటిని మనం CTA buttons అని చెప్తాము, call to action buttons. The another one is మీరు ఎప్పుడైనా లీడ్ ని జనరేట్ అంటే త్రూ ది గూగుల్ మ్యాప్స్ అనేది కంప్లీట్లీ ఫ్రీ టూల్. ఓకే, సో ఈ గూగుల్ మ్యాప్స్ లో మీ అప్డేషన్స్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు బి మెన్షన్ వన్ ఎమోషనల్ లైన్స్. ఓకే, సేల్స్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎమోషనల్ థింకింగ్, రైట్? సో వెన్ యువర్ గూగుల్ ప్రొఫైల్ స్పీక్స్ లైక్ ఎ సేల్స్ పర్సన్, ఇట్ వర్క్స్ 24/7 ఈవెన్ వెన్ యు ఆర్ స్లీపింగ్. సో మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడ యాక్టివిటీ చేసేటప్పుడు ఈ సేల్స్ కి సంబంధించిన హెడ్లైన్స్ అనేది ఎమోషనల్ కీవర్డ్స్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఎమోషనల్ హెడ్లైన్స్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా కస్టమర్స్ వాళ్ళ పెయిన్ రిలీఫ్ కి సంబంధించిన పాయింట్స్ మీరు మీ సేల్స్ హెడ్లైన్స్ లో జనరేట్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద లీడ్స్. గాట్ ఇట్? ఇట్స్ ఓవర్ నైట్ అమేజింగ్ జరుగుతుందని చెప్పట్లేదు కానీ, బట్ ఓవర్ ఏ పీరియడ్ సో న్యాచురల్ గా మీకు మీ బిజినెస్ కి లీడ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. దెన్ వాల్యూ డ్రాప్స్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఆప్టిమైజ్డ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కెన్ గివ్ 30 to 300 plus leads every month with zero ad spends. చూడండి, మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ ఓనర్స్ గూగుల్ మ్యాప్స్ ని చాలా ప్లెయిన్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సో ప్రాపర్ ఆప్టిమైజేషన్ చేయగలిగితే సో గూగుల్ మ్యాప్స్ నుంచి బెస్ట్ లీడ్స్ జనరేషన్ చేయడానికి మోర్ ఛాన్సెస్ అనేది ఉంటాయి. దెన్ ఇఫ్ యూ గో విత్ ద నెక్స్ట్ స్ట్రాటజీ, ఇట్స్ ఈస్ ఆల్ అబౌట్ AI ప్లస్ ల్యాండింగ్ పేజ్ అండ్ వాట్సాప్ ఫనల్, విచ్ ఇస్ వెరీ గుడ్, రైట్? సో ఎప్పుడైనా చూడండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడైనా కానీ లేదంటే మీకు లీడ్స్ జనరేషన్ జరగాలి అంటే nowadays AI is booming, right? So AI ప్లస్ ల్యాండింగ్ పేజ్ అండ్ వాట్సాప్ ఫనల్ అనేది విచ్ ఇస్ వెరీ గుడ్, రైట్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ఒక ల్యాండింగ్ పేజ్ ని క్రియేట్ చేసుకొని ఆ ల్యాండింగ్ పేజ్ నుంచి వాట్సాప్ ఆటోమేషన్ కనుక చేసుకోగలిగితే అఫోర్డబుల్ ప్రైసెస్ విత్ ద లో బడ్జెట్ మనకి ప్రాపర్ లీడ్స్ ని ఎక్వైజేషన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ యూ గో విత్ ద ఆర్డర్, ఫస్ట్ మనము లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి జనరల్లీ, రైట్? ఫ్రీ ట్రాఫిక్ ఈజ్ యూజ్లెస్ అన్లెస్ యూ కన్వర్ట్ ఇట్. యూ నీడ్ ల్యాండింగ్ పేజ్ ప్లస్ క్లియర్ ఆఫర్ ప్లస్ వాట్సాప్ ఫాలో అప్ సిస్టమ్. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ రావచ్చు, బట్ వాటిని మనం ప్రాపర్ గా కన్వర్ట్ చేసుకోలేకపోతే ఎన్ని లీడ్స్ వచ్చినా కానీ దెర్ ఈస్ నో యూస్. ఓకే, సి ద క్లియర్ ల్యాండింగ్ పేజ్ అండ్ క్లియర్ ఆఫర్. ఇఫ్ యూ గో విత్ ద వెబ్సైట్, I go to the website. See, ఎంటైర్ వెబ్సైట్ లో ఈ ఆల్ మెనూస్ ఆప్షన్స్ ఉన్నా లేదు అంటే లేకపోయినా గానీ వన్ క్లియర్ సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సింగిల్ పేజ్ లో మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ ఎనఫ్ అబౌట్ ద ల్యాండింగ్ పేజ్. గాట్ ఇట్? మీ వెబ్సైట్ కి అలాంటి పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. దేర్ ఆఫ్టర్ ఇఫ్ యూ బిలీవ్ ఆన్ ద పేడ్ అడ్వర్టైజ్మెంట్, లో బడ్జెట్ ఆఫ్ ద పే అడ్వర్టైజ్మెంట్స్ తో మనకి లీడ్ ఎక్వైజేషన్ జరిగినప్పుడు ఈ వాట్సాప్ ఫాలోఅప్ సిస్టమ్, వాట్సాప్ అనేది ఇట్స్ ఏ పవర్ఫుల్ లీడ్ కన్వర్జేషన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్. ఎందుకు అంటే వాట్సాప్ లో మనకి ఓపెన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గాట్ ఇట్? సో అందుకని ఈ ల్యాండింగ్ పేజ్ ఒక క్లియర్ ఆఫర్ ని మనం మెన్షన్ చేసుకొని వాట్సాప్ ఫాలోఅప్ సిస్టమ్ కనుక మనము బిల్డ్ చేసుకోగలిగితే అఫోర్డబుల్ ప్రైసెస్ లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ లీడ్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఇఫ్ యూ గో విత్ ద ఫ్రీ టూల్స్, మీరు ఫ్రీ టూల్స్ కనుక చూడగలిగితే సో ల్యాండింగ్ పేజ్ కి దేర్ ఆర్ మెనీ ఫ్రీ టూల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద tally.seo and system.io and cod. దేర్ ఆర్ మెనీ ఫ్రీ వర్షన్స్. మీరు ఇఫ్ యూ గో విత్ ది క్యాన్వా నుంచి కూడా మీరు ఫ్రీ ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో విత్ దీస్ టూల్స్ వీ కెన్ బిల్డ్ ద ల్యాండింగ్ పేజెస్. నెక్స్ట్ మెసేజింగ్ ద సిస్టమ్, వాట్సాప్ బిజినెస్ అనేది మీరు తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ వాట్సాప్ బిజినెస్ మనం తీసుకుంటాము. అండ్ కాపీ రైటింగ్, చాట్ జీపీటీ అండ్ జెమినై ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ టూల్స్. ఓకే, వీటి ద్వారా మనము మన ల్యాండింగ్ పేజెస్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్స్ ని మనం బిల్డ్ చేయొచ్చు. దెన్ ఆఫ్టర్ బిల్డ్ ద ఫనల్. ఒక ఫనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫనల్ సిస్టమ్ లో మనము ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడైనా కానీ ఆటోమేషన్ చేసేటప్పుడైనా కానీ దిస్ ఇస్ ద హైరార్కీ. సో ప్రాపర్ హెడ్లైన్ ఉండాలి అండ్ ఆఫర్ అనేది మనం మెన్షన్ చేయాలి, ఒక ఫామ్ అనేది ఇవ్వాలి, ఆటో రిప్లై సిస్టమ్ అనేది బిల్డ్ చేసుకోవాలి, ఫాలోఅప్ స్క్రిప్ట్ అనేది ఉండాలి. ఓకే, ఈ 5 ఎవరైతే ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోగలుగుతారో దెన్ దే కెన్ జనరేట్ అన్లిమిటెడ్ లీడ్స్. ఓకే, సి ఎగ్జాంపుల్
ఇఫ్ యు ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్స్, సో డిజిటల్ మార్కెటర్స్ మనం అనుకుందాము. సో డిజిటల్ మార్కెటర్స్ మనం హెడ్లైన్స్ ఏ విధంగా జనరేట్ చేయాలి? ఫ్రీ 15 మినిట్స్ కాల్ టు ఫిక్స్ యువర్ మార్కెటింగ్ మిస్టేక్స్ ఆర్ ఎల్స్ టు ఫిక్స్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ ఎర్రర్స్. సో ఇలా మనము ఒక ఫ్రీ హెడ్లైన్ అనేది జనరేట్ చేయాలి. నాట్ ఏ సేల్స్ కాల్, రియల్ క్లారిటీ ఫర్ దేర్ కరెంట్ సిచ్యువేషన్. సి ఆ ఆఫర్ లో మనం చార్జ్ చేస్తున్నట్టు కాకుండా, బట్ వీ నీడ్ టు గివ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ వ్యాలిడేషన్ అని మనము ఈ ఆఫర్ అనేది మెన్షన్ చేయాలి. దెన్ సో గో విత్ ద ఫార్మ్. సో కలెక్ట్ ఓన్లీ నేమ్ అండ్ వాట్సాప్ ఫర్ హయ్యర్ కన్వర్జేషన్. సో కొంతమంది చాలా డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు క్లయింట్ ఎక్వైజేషన్ చేసేటప్పుడు. డోంట్ డూ దాట్. సి వాట్సాప్ నెంబర్ ఇస్ మోర్ ఎనఫ్ అండ్ ద సెకండ్ ప్రియారిటీ నేమ్ తెలిస్తే. బట్ మనం పబ్లిక్ డొమైన్ లో మనం ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి గో విత్ ద వాట్సాప్ నెంబర్. ఇఫ్ ఈస్ ఇంట్రెస్టెడ్, సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేసి మనకి మెసేజ్ కన్వర్జేషన్ ఆర్ ఎల్స్ కాల్ బ్యాక్ గానీ, లేదు అంటే అపాయింట్మెంట్ ఆప్షన్ గానీ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దెన్ ఆటో రిప్లై సిస్టమ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ లో. లీడ్ ఎక్వైజేషన్ కి ఆటో ఫాలోఅప్ సిస్టమ్ అనేది, ఆటో రిప్లై అనేది ప్రాపర్ గా లేకపోతే కష్టం, రైట్? సో థ్యాంక్స్, హియర్ ఈస్ ఎ ఫ్రీ గైడ్, ఐ విల్ మెసేజ్ యూ ఇన్ 5 minutes. ఓకే, ఒక ప్రాపర్ ఫాలోఅప్ సిస్టమ్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ద ఫస్ట్ క్వశ్చన్ ఇట్ షుడ్ బి ఎప్పుడైనా కానీ మీరు ప్రాబ్లమ్ ని డిస్కస్ చేయండి. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ రైట్ నౌ, దెన్ కంటిన్యూ ద మాన్యువల్. ఓకే, సో అప్పుడు క్లయింట్ ఎక్వైజేషన్స్ లో ప్రాబ్లమ్ కనుక తెలుసుకోగలిగితే, మీరు రెక్టిఫై చేయి సాల్వ్ చేయగలిగితే, సో డెఫినెట్లీ మీకు ఆన్బోర్డ్ అవుతారు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫనల్ సిస్టమ్, సో డెఫినెట్లీ విచ్ విల్ వర్క్, రైట్? సో ఆల్వేస్ ఎమోషనల్ లైన్ అనేది విచ్ ఇస్ సేమ్. ఓకే, సో మీరు ఎవ్రీ లీడ్ ఎక్వైజేషన్ లో ఒక ఎమోషనల్ లైన్ అనేది వీ నీడ్ టు యాడ్. దెన్ మీరు క్లయింట్ ఎక్వైజేషన్స్ లో మీరు ఎగ్జాంపుల్స్, మీ కేస్ స్టడీస్ కనుక మీరు చెప్పగలిగితే, మీ టెస్టిమోనియల్స్ కావచ్చు, ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ కావచ్చు, వీటిని మీ క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ల్యాండింగ్ పేజెస్ లో కావచ్చు, లేదు అంటే రియల్ టాక్ కన్వర్జేషన్స్ లో కావచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మోస్ట్ ప్రాబబ్లీ లీడ్ కన్వర్షన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో విత్ దీస్ 2 స్ట్రాటజీస్ మనము లో బడ్జెట్ లో లీడ్ ఎక్వైజేషన్ అనేది, సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా, యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా మనం పబ్లిక్ డొమైన్ నుంచి లీడ్ ఎక్వైజేషన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ BVR Alpha Community and all the best.